2013 నుంచి 2013లో 273 రూపాయలకు, 2016లో 332కు, 2016 సెప్టెంబర్లో 364 రూపాయలకు, ఏప్రిల్ 17లో ప్రీమియర్ డైరీ 411 రూపాయలకు, అక్టోబర్ 17లో ప్రీమియర్ డైరీ 378 రూపాయలకు, జనవరి 28, 2018 ప్రీమియర్ డైరీ 320 రూపాయలకు, ఆగస్ట్ 19 మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 389 రూపాయలకు ఈ ప్రీమియర్ డైరీ చంద్రబాబు గారి టైంలోనే అత్యధిక సార్లు దాదాపు 90% పైగా ఈరోజు ప్రధానమైనటువంటి నిందితులలో ఒకరైన డైరీ సంస్థ అయిన ప్రీమియర్ డైరీ చంద్రబాబు టైంలో కూడా అత్యధిక సార్లు టీటీడీకి నెయ్యిని సరఫరా చేసింది. మరి దీనికి ఎంతసేపు డిఫెన్స్లో పడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమని మాట్లాడుతున్నారు ఈ రోజున? యానిమల్ ఫ్యాట్ కలిపినారు అని చెప్పిన తరువాత సాక్షాత్తు సుప్రీంకోర్టే మిమ్మల్ని మీరు ఇలా మాట్లాడటం మంచి పద్ధత అని ప్రశ్నించి వాళ్ళు సిబిఐ నేతృత్వంలో సిట్టును ఏర్పాటు చేసినారు. అంతకు పూర్వం వీరు మాట్లాడడం జరిగింది. మొదట జూలై నెలలో 2024లో శ్యామలరావు గారు ఈవోగా వెజిటబుల్ ఆయిల్ కలిపారు అన్నటువంటి రిపోర్టు ఎన్డీడీబీ నుంచి వచ్చింది అని ఆయన చెప్పటం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడిన సెప్టెంబర్ 18 తర్వాత సెప్టెంబర్ 23వ తారీఖున ఇదే శ్యామలరావు గారు ఎన్డీఆర్ఐ రిపోర్ట్ వచ్చింది, దాంట్లో అనిమల్ ఫ్యాట్ కలిపింది అని చంద్రబాబుకు వంత పాలుకుతూ చంద్రబాబు ఆయన చేత మాట్లాడించటం జరిగింది. కానీ సిట్ అంటే సిబిఐ ఎంక్వైరీలో అదే ఎన్డీఆర్ఐ రిపోర్టు మళ్ళీ పంపించిన తరువాత ఇలాంటి అనిమల్ ఫ్యాట్ కలవలేదు అని వాళ్ళ ఛార్జ్ షీట్లో, మొన్న సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో వాళ్ళు చాలా స్పష్టంగా కోర్టుకు నివేదించినారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? చంద్రబాబును మోసేటువంటి ఈ పల్లకి మోతగాళ్లంతా ప్రసార మాధ్యమాలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, మరి అనేక టీవీ5 ఇలాంటి ప్రసార మాధ్యమాలన్నీ కూడా సిట్టును ప్రశ్నిస్తున్నారు, సిబిఐని ప్రశ్నిస్తున్నారు. మీరు అలా చేయలేదే, ఇలా చేయలేదే, ఇలాంటి ఎంక్వైరీ చేయలేదే. ఎవరు చేయొద్దన్నారు? ఇప్పుడు కూడా చేయమని కోరుతాం మేము. ఇప్పుడు కూడా మేము ఆ ఎంక్వైరీ మీరు కోరినట్టే చేయించండి అని చెప్తాం. కానీ చంద్రబాబు నియమించేటువంటి సిట్టుతో కాదు సుమా. చంద్రబాబే సిట్టును నియమిస్తే ఆ సిట్టు అధికారులు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అంటారు. కనుక వాళ్ళు వెంటనే మమ్మల్ని అందరినీ నిందితుల్ని చేస్తారు. కనుక వాళ్లతో కాదు చేయాల్సింది, తప్పుడు నివేదికలు ఇచ్చి తప్పుడు చేయనటువంటి వాళ్లను నేరస్తులుగా చిత్రీకరించి అందరినీ జైలుకు పంపించేటువంటి సిట్టు కాదు కావాల్సింది. సరైనటువంటి న్యాయ విచారణ చేసే సుప్రీంకోర్టు చేత నియమింపబడ్డటువంటి అధికారుల చేత విచారణ చేయించాలా. దీనికి మేము సిద్ధంగా ఉన్నాం. సిబిఐ తన ఛార్జ్షీట్లో పేజీ నంబర్ 65లో చాలా స్పష్టంగా 2018లో బోలే బాబా హర్ష్ ఫ్రెష్ డైరీ అనేటువంటి ఆ పేరుతో 291 రూపాయలకు చాలా నెయ్యిని సరఫరా చేసింది అన్నటువంటి విషయాన్ని పేర్కొన్నది. మేము వచ్చిన తరువాతనే ఆ బోలే బాబాను డిస్క్వాలిఫై చేయటం కూడా జరిగింది. మరొక కథనం వీళ్ళు రాస్తున్నటువంటిది ఏందిరా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో
టెండర్ నిబంధనల్ని సడలించటం ద్వారా ఈ సంస్థలు వచ్చి ఆక్రమించుకొని కల్తీ నెయ్యిని తయారు చేసినాయి అన్నటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి ఆరోపణ. ఈ టెండర్ నిబంధనల్ని సరళతరం చేయక ముందే హర్ష్ ఫ్రెష్ డైరీ నెయ్యిని సరఫరా చేసింది. సరళతరం చేసిన తర్వాత పాల్గొనేటువంటి అవకాశం ఎక్కడుంది దానికి? పాల్గొనలేదు అంటే అంతకు ముందే దానికి అర్హత ఉంది కదా. అలాగే ప్రీమియర్ డైరీ అంతకు ముందే సరఫరా చేస్తున్నది కదా. మేము సరళతరం చేసిన తర్వాత కొత్తగా వచ్చిన సంస్థ కాదు కదా. అలాగే 2023లో నేను టీటీడీ చైర్మన్ అయిన తర్వాత కఠినతరం చేసిన తరువాతనే, నిబంధనలను అత్యంత కఠినతరం చేసిన తరువాతనే